బహిష్కృత ఎమ్మెల్యే రాజా సింగ్ బీజేపీపై తన విమర్శల దాడిని ఏమాత్రం తగ్గించట్లేదు. తాజాగా చేసినటువంటి ఆయన ఒక స్టేట్మెంట్ ఏదైతే ఉందో నిజంగా తెలంగాణ బీజేపీలోనే కాదు ఢిల్లీ హైకమాండ్లో కూడా కాస్త కలవరపాటు గురి చేసే విధంగా ఉంది. తెలంగాణలో బీజేపీ రాదు, ఇది అసలు వారి కలంటూ కూడా ఆయన తేల్చి చెప్పేసినటువంటి సందర్భం. కొంతమంది ఈ యొక్క తెలంగాణలో ఉన్నటువంటి పార్టీ సీనియర్ల యొక్క తీరుతో ఇక్కడ తెలంగాణలో బీజేపీ రావడం అనేది కళ. దయచేసి ఎవరు కూడా జాయిన్ అవ్వకండి. ఆల్రెడీ ఇప్పుడు జాయిన్ అవుతున్న వాళ్ళ పరిస్థితి మీరు అందరూ కూడా చూస్తున్నారు. వాళ్ళు ఎంత అవమానాలు చీత్కరాలు అనుభవిస్తున్నారు. ఆల్రెడీ వాళ్ళకే కాదు, వాళ్ళ కింద ఉన్నటువంటి శ్రేణులకు కూడా ఎక్కడ కూడా పదవులు దక్కే అవకాశం లేదు. మీరు మరొక వైపు పార్టీని కొన్నేళ్లుగా తమ భుజస్కంధాల మీద జెండా మోసుకున్నటువంటి కార్యకర్తలకు కూడా నేడు తెలంగాణ బీజేపీ అయితే నిజంగా రిక్తహస్తం చూపించినటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది అంటూ కూడా రిక్తహస్తం మొండి చెయ్యి చూపించింది అనేటువంటి సందర్భం కూడా గుర్తు చేస్తూ తెలంగాణ స్టేట్ బీజేపీని అలాగే బీజేపీ హైకమాండ్ ఢిల్లీ హైకమాండ్ కూడా ఆయన తూర్పారబట్టినటువంటి సందర్భం. ఎక్కడెక్కడో వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీజేపీ స్థితిగతులను కాదు ముందుగా చూసుకోవాల్సింది, తెలంగాణ బీజేపీపై కాస్త ఫోకస్ పెట్టండి అంటూ కూడా ఢిల్లీ పెద్దలను సైతం ఆయన చురకలంటించిన విధానం కనుక మనం చూస్తే కనుక ఖచ్చితంగా ఆయన ఎక్కడ కూడా ఆగ్రహవేశాలతో ఉన్నట్టుగానే తెలుస్తుంది. మరొక వైపు నేను వేరే పార్టీలు ఎక్కడ కూడా నేను జాయిన్ అవ్వను అంటూనే ప్రధాని మోదీని పొగుడుతున్నటువంటి సందర్భం కూడా కనిపించింది ఒక మీడియాకి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో. ఆయన నేను మోదీ అభిమాని అంటూ కూడా ఆయన చెప్పుకునే ప్రయత్నం చూస్తుంటే కనుక ఆయన మరొక వైపు తన స్వామి భక్తిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాజా సింగ్ తన యొక్క మైండ్ గేమ్తో వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది అనేది పలువురు రాజకీయ విశ్లేషకులు సైతం చెప్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఒక పూర్తి స్థాయి అప్డేట్ చూద్దాం. గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ బీజేపీపై విమర్శలు ఆపడం లేదు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాదంటూ కూడా రాజా సింగ్ సంచలన కామెంట్స్ చేశారు. పార్టీలో కొంతమంది నాయకుల తీరుతో బీజేపీ అధికారంలోకి రాదని ఆయన చెప్పుకొచ్చారు. కొంతమంది పెద్ద నాయకుల తీరుతో బీజేపీకి నష్టం జరుగుతుందని రాజా సింగ్ అన్నారు. ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో తమ వారికే పదవులు ఇప్పించుకుంటున్నారని ఆరోపించారు. దీంతో ఏళ్లుగా బీజేపీ కోసం కష్టపడ్డ వారికి పదవులు రావడం లేదని ఆయన ఒకంత ఆవేదన వ్యక్తం చేశారు. వారంతా ఎక్కడికి పోవాలని ఆయన ప్రశ్నించినటువంటి సందర్భం ఒక మీడియా వేదికగా జరిగినటువంటి సందర్భంగా మనం చూడొచ్చు. బీజేపీ అధిష్టానంపై బీజేపీ అధిష్టానం తెలంగాణపై దృష్టి పెట్టడం లేదని రాజా సింగ్ విమర్శించారు. వాళ్ళు వేరే రాష్ట్రాలపై ఫోకస్ పెడుతున్నారు తప్ప తెలంగాణపై పెట్టడం లేదంటూ కూడా తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఫోకస్ పెట్టడం లేదంటూ కూడా ఆయన చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్రంలోని కొంతమంది పెద్ద నాయకులు ఏది చెబితే కేంద్ర నాయకత్వం అదే నమ్ముతుందని కూడా ఆయన ఆరోపించారు. వారితోనే తెలంగాణలో బీజేపీకి నష్టం జరుగుతుందని కూడా వాపోయారు. ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసిన వారిని అస్సలు పట్టించుకోవడం లేదంటూ కూడా ఆరోపణలు గుప్పించినటువంటి సందర్భం కనిపిస్తోంది. ఇక ఒకవైపు పార్టీపై విమర్శలు ఎక్కుపెడుతూనే ప్రధాని మోదీని ఆకాశానికి ఎత్తేస్తున్నారు రాజా సింగ్. తాను ప్రధాని మోదీకి పెద్ద ఫ్యాన్ అని చెప్పడం కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రావాలని తనలాంటి చాలామంది కార్యకర్తలు కోరుకుంటున్నారు. కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి. ఈ రోజు కాకపోతే రేపైనా తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందంటూ కూడా తాను విశ్వసిస్తున్నట్లు కూడా మరో యూటర్న్ తీసుకున్నటువంటి సందర్భం మనకి ఇప్పుడు కనబరుస్తోంది. బీజేపీకి గుడ్ బై చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది బయట సంతోషంగా ఉన్నారు. ఒక ఆయన ఎమ్మెల్యే అయ్యాడు, ఒక ఆయన మినిస్టర్ అయ్యాడు, ఒకరేమో ఎమ్మెల్సీ అయ్యాడు. నేను స్టేట్ ఆఫీస్కి వెళ్ళి నాకు అధ్యక్షుడిగా అవకాశం ఇవ్వాలని అభ్యర్థించా. అప్పుడు కొంతమంది పెద్దవాళ్ళు అది ఏకగ్రీవం చేస్తున్నాం, ఎవరు నామినేషన్ వేయకూడదని అన్నారు. బీజేపీ అంటే ప్రజల పార్టీ అంటారు కదా, మరి గ్రూపిజం ఎందుకు చేస్తున్నారని రాజా సింగ్ ఆ మీడియా వేదికగా ప్రశ్నించినటువంటి సందర్భం కనిపిస్తోంది. తాను ఎమ్మెల్యేగా ఉన్నా తనకు రాజకీయాలు తెలియవంటూ కూడా రాజా సింగ్ బాహాటంగా చెప్పుకొచ్చారు. నచ్చింది చేయడమే తనకు తెలుసునని అన్నారు. రాజకీయం నేర్చుకోలేదని చెప్పుకొచ్చారు. కొందరు నాయకులు తనపై కోపంగా ఉన్నారని అన్నారు. వారు కేంద్రంతో చెప్పి మరి తన రాజీనామాను ఆమోదింపజేశారని ఆరోపణలు గుప్పించారు. వాళ్ళ పేర్లు తాను ఇప్పటికిప్పుడు చెప్పదలుచుకోలేదని ఆయన చెప్పినటువంటి సందర్భం కూడా మనం చూడొచ్చు. అయితే అలాంటి వారితోనే తెలంగాణలో బీజేపీకి నష్టం జరగడం పక్కా అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో వారంతా ఉన్నంతసేపు కూడా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం అనేది కాలంటూ కూడా ఆయన చెప్పుకొచ్చినటువంటి సందర్భం. ఇటీవల బీజేపీలో చేరికలపై సైతం రాజా సింగ్ వ్యాఖ్యానించినటువంటి విషయాలు కూడా మనకు తెలిసినవే. కొత్తగా బీజేపీలో చేరేవారు గతంలో పార్టీని వీడిన వారితో మాట్లాడాలంటూ కూడా ఆయన సూచించినటువంటి సందర్భం తెలుస్తోంది. బీజేపీలో చేరితే అనుచరులకు పదవులు కూడా ఇప్పించుకోలేరని సంచలన వ్యాఖ్యలు చేశారు రాజా సింగ్. రాజీనామా చేసిన పార్టీపై విమర్శలు మాత్రం ఆయన ఆపడం మాత్రం లేదు.
మరొకవైపు తనకు బీజేపీ తప్ప మరో పార్టీ సెట్ అవ్వదని చెప్తున్నారు. వేరే పార్టీలో చేరే ఆలోచన లేదని కూడా స్పష్టం చేస్తున్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాదు. ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాలో నా మనిషి అంటే ఎన్నో ఏళ్ల నుంచి ప్రాణం పెట్టి పనిచేసిన పాత కార్యకర్తలు ఎక్కడ పోవాలి? బీజేపీ అధిష్టానం కూడా తెలంగాణ మీద దృష్టి పెట్టదు. వాళ్ళు వేరే రాష్ట్రాలను చూసుకుంటారు. రాష్ట్రంలోని పెద్ద బాబులు చెప్పిందే అధిష్టానం వింటుంది. వాళ్ళ పేర్లు చెప్పలేను, కానీ వాళ్ళ వల్ల తెలంగాణ బీజేపీకి చాలా నష్టం జరుగుతుందని రాజాసింగ్ ఒక మీడియా వేదికగా తీవ్ర ఆరోపణలు గుప్పించినటువంటి సందర్భం మనం చూడొచ్చు. రాష్ట్ర బీజేపీలో గ్రూపిజం కథమైతేనే పార్టీ అధికారంలోకి వస్తుందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. బీజేపీలో కొంతమంది వల్లనే చాలామంది కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారని, ఎన్ని రోజులకైనా పాత ఇనుప సామాను అమ్మాల్సిందేనంటూ కూడా సీనియర్లను ఉద్దేశించి ఆయన ఎద్దేవా చేసినటువంటి సందర్భం కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ నేతలు చెబితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనని, అమిత్ షా చెబితే వెంటనే రాజీనామా చేస్తానని తెలిపారు. తనపై కొందరు హైకమాండ్కు తప్పుడు మాటలు చెప్పి రాజీనామా ఆమోదించేలా చేశారని అన్నారు. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా హిందూ ధర్మం కోసం తిరుగుతాను, హిందూ దేశంగా చేయాలనే డిమాండ్ తీసుకొస్తాను, బీజేపీని గెలిపిస్తే భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటిస్తామని పార్టీ మేనిఫెస్టోలో పెట్టే విధంగా మూమెంట్ తీసుకొస్తానంటూ కూడా ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు ఒక మీడియా వేదికగా. తాను ఆర్థికంగా చాలా బలహీనంగా ఉన్నాను, 2023 ఎన్నికల్లో పోటీ చేయనని కూడా బండి సంజయ్కు చెప్పా. అప్పుడు ఆయనతో పాటు కిషన్ రెడ్డి కూడా నువ్వు ఎన్నికల్లో పోటీ చేయి, మేము ఉన్నాం కదా అని అన్నారు. వాళ్ళ భరోసాతోని ఎన్నికలకు వెళ్ళాను. ఎన్నికల్లో పార్టీ ఫండ్ అందరికీ ఇచ్చారు, కానీ నన్ను మాత్రం సర్దుబాటు చేసుకోమని కూడా చెప్పారు. బయట నుంచి లోన్ తీసుకుని ఎన్నికలు వెళ్ళాను. ఎన్నికలు అయిపోయాక డబ్బులు అడిగితే ఢిల్లీ పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నామంటూ మాట దాటివేశారు. వాళ్ళ ఇంటి చుట్టూరు 100 సార్లు తిరిగి వేసారిగిపోయాను. చివరికి చేతులు ఎత్తేశారు. నేను ఇంకా చేసేదేమీ లేక అన్నీ మూసుకుని కూర్చున్నాను అని అంటూ రాజాసింగ్ చెప్పుకొచ్చారు తనలో ఉన్నటువంటి బాధని. బీజేపీలో 11 ఏళ్ళు ఉండి చాలా కష్టపడ్డాను. నాలాంటి కార్యకర్తలు సీనియర్ నాయకులు కూడా బీజేపీ ప్రభుత్వం రావాలని చాలామంది పనిచేశారు. ఇప్పుడు మా కళ్ళ ముందే పార్టీ మునిగిపోతుంటే ఎలా చూస్తూ ఉంటాం? మా పడవ మునిగిపోతుంటే దాన్ని పైకి లేపడానికి ప్రయత్నించాను, కానీ నా వల్లే కాలే. నన్ను కొందరు నాయకులు చాలా ఇబ్బందులు పెట్టారు. నా సెగ్మెంట్ విషయాల్లో ఇతర నాయకులు జోక్యం చేసుకున్నారు. ప్రతిసారి నాకు పార్టీలో అవమానమే జరిగిందని ఒక ఎలక్ట్రానిక్ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో తన ఆవేదన వెళ్ళగక్కారు బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే రాజాసింగ్.